అందరికీ నమస్కారం. ఈ రోజు ఇక్కడ ఈ టౌన్స్పేట్ లో అడిగిరి బజార్ సెంటర్ లో 8వ డివిజన్ లో అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేయడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమం. ఇది చాలా మనకి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాలు పెట్టిన 5లో మెగా డిఎస్సి తర్వాత ఇది ఎంతో మంది పేదలకి ఉపయోగపడే ఈ కార్యక్రమం చాలా గొప్ప మహోన్నత కార్యక్రమం ఈ రోజు రాష్ట్రమంతా మొదలైంది. దీని వల్ల ఎంత మందో నిత్యం పేదలు పొద్దున టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 3 పూట్ల వాళ్ళు కడుపు నిండా తినగలరు. ఈ కార్యక్రమం ఇంత పవిత్రమైన కార్యక్రమం ఎన్టీఆర్ ఆశయాల్లో నుంచి పుట్టుకొని వచ్చింది. ఎలాగైతే మనం 2 రూపాయల బియ్యము, అన్నా క్యాంటీన్లు ఇవన్నీ ఆ రోజుల్లో ఎంతో గొప్ప ప్రాముఖ్యత చెందినాయి. ఈ రోజు తిరిగి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల పాలకుడు. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. నిత్యం ప్రజలకి ఏది అవసరమో ఆయన అహర్నిశలు ఆలోచించి గత ప్రభుత్వంలో ఖజానా ఖాళీ చేసినా కూడా ఇటువంటి పథకాల్ని ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా ఎంతో మందికి ఈ పేదవాళ్ళకి నిత్యం అన్నదానం అనేది అన్నిట్లోకి గొప్ప దానం. ప్రతి మనిషి కడుపు నిండా రోజు భోంచేయడం కోసమే ఈ కష్టాలన్నీ. కాబట్టి దీన్ని తీర్చడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి మహోత్తర కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు అంటే బిచ్చగాళ్ళకి వచ్చి భోంచేస్తున్నారు ఇక్కడ అని చెప్పి మాట్లాడారు. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి ఈ క్యాంటీన్ ఓపెన్ చేసిన తర్వాత చూశాను ఎంత మంది ఎంత ఆనందంతో ఇక్కడ భోంచేస్తున్నారో. ఈ కాంట్రాక్ట్ అంతా ఇస్కాన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో పవిత్రంగా శుద్ధిగా ఈ భోజనం ఇక్కడ పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ 5 రూపాయలు పూటకు 5 రూపాయలు టిఫిన్ గానీ భోజనం గానీ రాత్రి గానీ రోజుకొక మెనూ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చే నిత్యం ఈ టౌన్స్పేట సెంటరు చాలా మంది ఊర్ల నుంచి వచ్చి చిరు వ్యాపారస్తులు, నిద్రలేసి లారీ డ్రైవర్లు అయితేనేమి, క్లీనర్లు అయితేనేమి ఇలాంటి వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచి పథకాలతో మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా అట్టడుగు ప్రజలకి ఏమైతే అవసరాలో అవి ముందు మనం తీర్చుకుంటూ వస్తున్నాం. మెగా డిఎస్సి మీద సంతకం చేశారు, ఉద్యోగాలు వస్తున్నాయి. అదేవిధంగా మన పెన్షన్లు ఏ రకంగా అయితే చెప్పామో ఆ రకంగా దివ్యాంగులకైతేనేమి, మన మామూలు వృద్ధులకైతేనేమి పెన్షన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ పేద ప్రజలకి ఎంత అవసరమో మనకందరికీ తెలుసు. వాళ్ళ కోసం, ప్రజల కోసం, పేద ప్రజల కోసం పాటుపడే ప్రజా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి